ద్వారకా నగర్ విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో రోబోటిక్ సెంటర్ని ఇవాళ సర్జరీ చేసుకునే విధంగా ఒక అద్భుతమైన హాస్పిటల్ని పెట్టినందుకు వరం గారికి, అమిత్ గారు, ఇంకా సందీప్ గారి టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మా ఎంపీ గారు భరత్ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఇవాళ ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు తెలిసి విశాఖపట్నంలో ఇలా సపరేట్గా ఉన్న హాస్పిటల్ ఇది ఒకటే అనుకుంటాను. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని, నగరంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా కిడ్నీ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా డయాలసిస్ చాలా ఎక్కువగా ఉంది. సో కిడ్నీ మార్పులు కూడా, సో అందరూ కూడా నగరంలో ఉన్న చిన్న చిన్న హాస్పిటల్స్ కానీ పేషెంట్స్ అందరూ కూడా ఆడుకోవడానికి మంచి అవకాశం ఇది. సో మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇవాళ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా అని ఒక బిరుదు పొందిందంటే అది చాలా బాధాకరం. దాన్ని రివర్స్ చేయడం కూడా ఈజీ కాదు. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత రివర్స్ చేయడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ కొందరు చేయగలుగుతారు. సో ఆ కిడ్నీ డయాలసిస్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సర్జరీస్ చేయాలి, కొన్నిసార్లు కొత్త కిడ్నీలు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 2 కిడ్నీలు పోతే ఇంకా దాని తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాలి. సో ఇట్లాంటి ఒక ఏరియా కోసం ఒక ఫోకస్డ్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో ఇందాక అన్నారు ఐను అని, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఇవాళ 7 బ్రాంచ్లు ఉన్నాయి. విశాఖపట్నంలో ఇక్కడ ద్వారకా నగర్లో ఒక బ్రాంచు మన డాక్టర్ రవీంద్ర వర్మ గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు. సో మీడియా మిత్రుల ద్వారా ఏంటి అంటే, ఫస్ట్ ఈ వ్యాధి మీ దగ్గర రానివ్వకుండా మీరు కాపాడుకోండి. దురదృష్టవశాత్తు మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే దీని మీద ఒక ప్రత్యేక దృష్టి, డయాలసిస్ చేసేటప్పుడు కూడా ఎట్లాంటి ఎక్విప్మెంటు, ఎట్లాంటి మెటీరియల్తో వాళ్ళు మీకు డయాలసిస్ చేస్తున్నారు, దేనివల్ల మీకు రికవరీ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అంటే కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. డయాలసిస్లో మేము హై క్వాలిటీ వాటరు, హై క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడతాం కాబట్టి మా దగ్గర వచ్చే వాళ్ళకి ఎక్కువ డయాలసిస్ సెషన్స్ అవసరం లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. అండ్ రోబోటిక్ సర్జరీ ఇవాళ ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం రోబోటిక్ సర్జరీ ప్రారంభించడము. మామూలుగా నేను చూసింది ఏంటంటే, డాక్టర్స్ మార్పు నచ్చదు వాళ్ళకు ఉన్న అలవాట్లే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కొత్త అలవాట్లు స్టార్ట్ చేయమంటే డాక్టర్స్ని ఒప్పించడం చాలా కష్టం. సందీప్ గారు ఫేస్ చేస్తూ ఉంటారు డాక్టర్లతో. సో అట్లాంటి ఒక పరిస్థితుల్లో డాక్టర్లే ముందుకొచ్చి మేము రోబోటిక్ సర్జరీ చేస్తాము, దానివల్ల సమయం తగ్గుతుంది, డాక్టర్లో పేషెంట్లో ఎక్కువ మేము ఇన్సిషన్స్ చేయాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు అంటే ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మారే కాలంతో వీరు కూడా మారుతున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ పేషెంట్కి ఇబ్బంది ఎట్లా మనం తగ్గించగలుగుతాము, టైం ఎట్లా తగ్గించగలుగుతున్నాము అని ఆలోచిస్తున్నారు. సో వీ అప్రిషియేట్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు దాకా ఐను గురించి ఏమీ నెగిటివ్గా వినలేదు. కానీ మీరు ఒక ఎథికల్ హాస్పిటల్, మీరు పేషెంట్స్ని బాగా చూసుకుంటారు, ఎక్కువగా ఛార్జ్ చేయరు, అనవసరమైన ప్రొసీజర్స్ మీరు చేయరు అనే ఒక మంచి పేరు ఆల్రెడీ కొంత ఉండుంటుంది. ఇంకా మీరు పెంచి ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్ నేను చూసింది ఏంటి అంటే, అవసరం లేకపోయినా సరే టెస్టులు ప్రిస్క్రైబ్ చేయడము, అవసరం లేకపోయినా సరే ప్రొసీజర్లు చేయడము. సో దానివల్ల భారం అనేది ప్రభుత్వ హెల్త్ స్కీమ్స్ మీద అండ్ ఇండివిజువల్ సిటిజన్స్ మీద విపరీతంగా పెరిగిపోతుంది. డాక్టర్లు స్వతహాగా అట్లా చేయాలని ఆలోచించరు. కానీ ఒకసారి వ్యాపారం పెట్టిన తర్వాత వ్యాపార ఒత్తిడి వల్ల వాళ్ళు కూడా ఆ రూట్లో వెళ్తారు. ఒకసారి వ్యవస్థ పాడైపోయిన తర్వాత ఇంక తిరిగి తీసుకుని రాలేము, ఇంకా డబ్బు 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 అనే రూట్లో వెళ్ళిపోతారు. సో అయినో ఆ రూట్లో వెళ్ళకూడదు అని నేను కోరుకుంటున్నాను. యూ షుడ్ కంటిన్యూ టు డూ గుడ్ వర్క్. ఎస్, ఇట్ కాస్ట్ మనీ టు డూ ట్రీట్మెంట్. మనం డబ్బులు ఛార్జ్ చేయాలి. మీకు లాభాలు వస్తేనే మీరు ఆ లాభాలతో ఇట్లాంటి మంచి మెషిన్స్ని కొనగలుగుతారు. సో దట్ వీ ఎంకరేజ్. మీరు ఎంత రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ గుడ్ ఎక్విప్మెంట్ తీసుకొస్తారో పేషెంట్స్కి అంత మేలు జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ బాగా నడవాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మీరు పెరిగి ఇక ఎక్కువ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు కూడా మీరు చేయాలి. అండ్ మీరు మాట్లాడే ఈ భాష మన ఇంగ్లీష్లో మాట్లాడితే చాలామందికి అది చేరదు. కాబట్టి వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకు ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లా ఉండాలి అని కూడా మీరు ఒక నాయకత్వ రోల్ కూడా సమాజంలో మీరు ప్లే చేయాలి.
బికాజ్ మేము చెప్తే వాళ్ళు కొంతవరకు వాళ్ళు వింటారు. మీలాంటి వాళ్ళు కూడా కొంత ప్రివెన్షన్ గురించి, అంటే డయాలసిస్ పరిస్థితి రానివ్వకుండా, డయాబెటీస్ రానివ్వకుండా ప్రజలకి మనం ఏం చెప్పగలుగుతాము. ఎందుకంటే ఒకసారి వచ్చేసిన తర్వాత ఇట్స్ లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు క్యారీ దట్ ప్రాబ్లం. సో ఐఎమ్ హ్యాపీ టు ఇనాగ్రేట్ ద ఎక్విప్మెంట్ అండి. ఇంచుమించు 10 కోట్లు పెట్టి ఇవాళ దే హ్యావ్ బ్రాట్ ద ఎక్విప్మెంట్ ఫ్రమ్ చైనా. ఓన్లీ ఎక్విప్మెంట్ ఇట్లాంటిది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో దీన్ని సద్వినియోగం అయ్యి చాలామందికి హై క్వాలిటీ సర్జరీస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ ద హాస్పిటల్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ ద లీడర్షిప్ టీమ్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రవీంద్ర వర్మ, మేనేజింగ్ డైరెక్టర్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ, విశాఖపట్నం. సో ఈరోజు మనము రోబోటిక్ ప్లాట్ఫామ్, అడ్వాన్స్ ప్లాట్ఫామ్ ఫర్ డూయింగ్ కాంప్లెక్స్ యూరలాజికల్ సర్జరీస్ అన్వీల్ చేశారు. ఇప్పుడే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ భరత్ గారు ఇప్పుడే ఇనాగ్రేట్ చేశాము. అయితే ఈ రోబోటిక్ సర్జరీ ఎందుకు అవసరం అంటే, రోబోటిక్ సర్జరీ వల్ల మనకి సర్జికల్ ప్రిసిషన్ వస్తుంది. ఎందుకంటే మనం ఒక కీహోల్ సర్జరీ చేయాలంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, ఎస్పెషల్లీ యూరాలజీలో మేము డీప్ ఇన్ ద పెల్విస్లో కింద లోపల చేసినప్పుడు వెరీ నేరో స్పేస్లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే హ్యూమన్ రిస్ట్ లాగా మూవ్ అవుతాయి. సో ఇట్ హ్యాస్ ఏ 360 degrees. మామూలు లాప్రోస్కోపీలో వీ హ్యావ్ ఓన్లీ 4 degrees ఆఫ్ ఫ్రీడమ్, బట్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్కి దే హ్యావ్ 360 degree రిస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి సూచరింగ్. సో ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్లో బ్లాడర్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్, కాంప్లెక్స్ పార్షియల్ నెఫ్రాక్టమీ, కిడ్నీస్ క్యాన్సర్ సర్జరీస్కి ఇది చాలా యూస్ఫుల్. అయితే రోబోటిక్లో కాస్ట్ అనేది ఒక అపోహ ఉంది. దీంట్లో ఏమైందంటే ఇది వరకు ఓన్లీ ఒక్క కంపెనీ యాజ్ ఎ మోనోపలీ ఉండేది. ఇప్పుడు దాని పేటెన్సీ అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్స్ ఇప్పుడు లాంచ్ అయినాయి. సో ఇది మేము తెచ్చింది కూడా ఇది కొత్త ప్లాట్ఫామ్. దీనివల్ల ఏంటంటే ఎకనామికలీ ఇట్స్ మచ్ మోర్ బెనిఫిషియల్. దానికన్నా ఇది తక్కువ కాస్ట్. సో వీ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ టు ద పేషెంట్ ఆల్సో. ఎందుకంటే మెయింటెనెన్స్ క్యూర్ అనేది యూజువల్గా షార్ట్ హాస్పిటల్ స్టే. ఇప్పుడు ఏదైనా లాప్రోస్కోపీ కీహోల్ సర్జరీ చేసినప్పుడు, ఎస్పెషల్లీ కాంప్లెక్స్ లైక్ ప్రాస్టేట్ క్యాన్సర్ చేసామనుకోండి, యూజువలీ 2-3 days ఇన్ ద హాస్పిటల్. సో వెరీ షార్ట్. సి రోబోటిక్ సర్జరీ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ఆపరేటింగ్ అంతే. డయాగ్నోసిస్ విల్ బి ద సేమ్. సి ముందర అసలు డయాగ్నోసిస్ లేకపోతే పేషెంట్ టేబుల్ ఎక్కదు కదా. See, unless there is an indication, we don't operate on anybody. See, diagnosis is, that's why the clinical skill is important, the machine is not important, the man behind the machine is important. So, robotic platform, it will give you more precision in doing a laparoscopic surgery. See, till now we are doing all laparoscopic surgeries. With the robotic platform, we can do more precise and we can do more complex surgeries. That is what is important. And ANU, as such, is a tertiary referral hospital. We get all complex cases which have been referred from all over coastal Andhra, southern Orissa, Chhattisgarh. So that's why we thought that we are equipped with all the equipment what we should have, so that we can ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ప్రైజెస్ అనేది ఇంకా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్. సి రోబోటిక్ ఈజ్ ఓన్లీ ఎ ప్లాట్ఫామ్ అంతే. అది దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ద సర్జరీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ ప్రొసీజర్ వీఆర్ ఆపరేటింగ్. ఎందుకంటే మనకి లాప్రోస్కోపీలో ఏం చేస్తామో ఈ గాల్ బ్లాడర్ చేయొచ్చు, వీ కెన్ డూ, బికాస్ ది రోబోటిక్ ప్లాట్ఫామ్ కెన్ బి యూజ్డ్ ఫర్ జనరల్ సర్జన్స్, దే కెన్ బి యూజ్డ్ ఇన్ గైనకాలజీ, వీ కెన్ డూ ఇన్ యూరాలజీ. అండ్ వాట్ ఈస్ ద కండిషన్, దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. అంటే ప్రైజెస్ ఈజ్ నెవర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓన్లీ ఆన్ రోబోటిక్. ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదు, మన దగ్గర లేదు ఇంకా. ఆరోగ్యశ్రీ ఐ డోంట్ థింక్ ఎనీ పబ్లిక్ హెల్త్ స్కీమ్స్లో రోబోటిక్ సర్జరీ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు ఇంకా, బికాజ్ ఇట్స్ న్యూ టెక్నాలజీ విచ్ ఈస్ ఎమర్జింగ్. అండ్ దానికి కాస్ట్ ఫ్యాక్టర్ వాళ్ళు గవర్నమెంట్ తీసుకురావాలి ఇంకా పాలసీస్. దే హవ్ నాట్ కమ్ ఎట్. ఇన్సూరెన్సెస్ యాక్చువల్లీ నౌ దే ఆర్ టేకింగ్ అప్ ఫర్ రోబోటిక్ రీఎంబర్స్మెంట్ అండ్ ఆల్. కిడ్నీ క్యాన్సర్స్కి చేయొచ్చు. మేము యూరాలజీ అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే, యూరాలజీలో దెర్ లాట్ ఆఫ్ సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. అంటే పీడియాటిక్ యూరాలజీ నుంచి దెన్ వీ డూ లాట్ ఆఫ్ ఎండో యూరాలజీ, యూరో ఆంకాలజీ. ఇప్పుడు యూరాలజిస్ట్ అంటే కిడ్నీ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే క్యాన్సర్ సర్జన్కి వెళ్తారు చాలామంది తెలియక. బట్ యూరో ఆంకాలజీ అనేది యూరాలజిస్ట్ చేస్తారు, who are specialized in this cancer surgeries. So we do lot of prostate cancer, bladder cancer,
కిడ్నీ క్యాన్సర్స్ ఇవన్నీ చేయడానికి ఎస్పెషలీ రోబోటిక్ ప్లాట్ఫామ్ విల్ బి వెరీ యూస్ఫుల్.